సో కరెంటు పోయి మళ్ళీ వచ్చిందనమాట. అందుకే వీడియో అక్కడితో స్టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. సో ఎట్లాంటి అంటే మనం నీతిగా ఉంటే ఎవ్వరికి నచ్చము. ఈ గాడికి మనం మన ఏమంటారు ఫేక్ పీపుల్స్, ఇంకా అంతకు మించి నాకు ఏమంటారు తెలుగులో రావట్లేదు ఎట్లా చెప్పాలో. సో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా 4-5 కల్పించుకొని వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళ ఇలాంటి వాళ్ళని చెప్పే వాళ్ళని నమ్ముతారు, బాగా నమ్ముతారు. ఎంత నమ్ముతారంటే ఇక్కడ పెట్టుకుంటారు. బట్ ఏదో ఒక రోజు ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశా. సో నాకు ఎలాంటి వాళ్ళు ఏంటనేది అర్థమైపోయింది. బట్ మీకు కూడా ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఎందుకు అంటే గాయం అంటే ఏమంటారు, ఒకసారి దెబ్బ తగిలితేనే కదా గాయం ఎంత పెద్దదో తెలిసేది. సో అట్లానే ఈరోజు నాకు తగిలింది. రేపటి రోజున ఇవాళ నువ్వు రాసుకొని పూసుకుంటున్నావు, నేను దానికి ఏమి అనను. ఆల్ ది బెస్ట్, మీ అందరూ బాగుండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాగుండాలని. బట్ ఏదో ఒక రోజు నాకు తగిలిన గాయం నీకు తగలొచ్చు. ఆ రోజు డెఫినెట్గా నీకు నేను గుర్తొస్తా. అయ్యో వెళ్ళలేదే, ఇవాళ నాకు ఇదే సిచ్యువేషన్ వచ్చింది అని డెఫినెట్గా నువ్వు రియలైజ్ అవుతావు. ఆ రోజు నేను నీకు గుర్తొస్తా. బట్ అదే వేరే విషయం. ఇది మనస్ఫూర్తిగా జరుగుతుంది, ఎందుకంటే నాకు తెలుసు. ఓకే, సో నేను దీని ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఏంటంటే మనం నీతిగా నిజాయితీగా ఉంటే ఎవ్వరికి నచ్చము. ఫేక్ పీపుల్స్, ఫేక్ మనుషులు, ఫేక్ మాటలు ఇవే అన్నమాట అందరికి నచ్చేది. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే బెటర్ నాకు తెలిసి. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, సంతోషంగా తింటున్నా, సంతోషంగా పడుకుంటున్నా, సంతోషంగా తిరుగుతున్నా. బికాస్ అందరూ నా వాళ్ళు అనుకొని ఆలోచించాను ఇన్ని రోజులు. బట్ ఎప్పుడైతే వాళ్ళని వదిలేశానో అప్పుడు నాకు చాలా హ్యాపీగా, చాలా మనశ్శాంతిగా, చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా నిద్రపడుతుంది. సో మీరు కూడా ఎవరిని నమ్మకండి, ఓకేనా? టేక్ కేర్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా, ఎవరిని నమ్మొద్దు, అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.